మీరు ఎప్పుడైనా చింతపల్లి జాతర చూసారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. తమ్ముడు, చింతపల్లి జాతర ధూమ్ ధామ్గా ఉంటుందంటే బయలుదేరి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళాక చూస్తే మామూలు లేదు. ఇది మొదటి రోజు కదా, నార్మల్గా తక్కువ జనం వస్తారు అనుకున్నాను, కానీ మొదటి రోజే ఎంతమందా. కానీ ఇది ఏదో వింతగా ఉందో చూడండి. ఇది ఎక్కడ నేను చూడలేదు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం భయపడిపోతున్నారండి బాబు. చూస్తే మాత్రం అదొక పెద్ద స్తంభంలా ఉంది. మా బాబు రే ఏంట్రా అది ఎక్కడి నుంచి పడితే ఏమవుతామని ఆలోచిస్తాడు. ఈలోపే గన్ షూటింగ్ ఉందంటే పక్కన మా ఏసన్న, అబ్బా ఒక్కడ కదా ఎక్కడికి వెళ్ళి ఇది ఒక బాధ. టాప్గా వాడు కూడా పట్టుకున్నాడు గన్ను. చూస్తే రేటు కూడా ఇస్తావుతాయి బావా, బోర్లు బద్దలవ్వాలరా. ఈలోపే అది జరిగిపోయిన తర్వాత అలాగా రోడ్డు మీదకి పోయినాం. కానీ ఫస్ట్లో ఎవరికి అనిపించలే, కానీ వెళ్తా ఉంటే మాత్రం జనం మా వాడు చాలా భయపడిపోతున్నాడు. ఈలోపే మేము మళ్ళీ యాత్రలో కొద్దిగా స్టైల్ తప్పడం, మన చిన్నపిల్లల తత్వం పోదు కదా ఎక్కడికి వెళ్ళా సరే. అలా ఒక 2 రౌండ్లు కొట్టాం, ఇటు అటుగా వెళ్ళాం. కానీ నాకు వీడియోలు తీసిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశానండి. ఎనీవే థ్యాంక్స్ బామ్మర్ది, థ్యాంక్స్ అన్నయ్య. అలాగే మా ఏసన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు. అలాగే మా బామ్మర్ది కూడా నాకు ఎంతగానో వీడియోస్ తీయడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు. ఈలోపే మనం ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమే కదా. ఈలోపు మా ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్తో వచ్చాం. అలాగే ముందుకు పోతూ ఉంటే ఒక గేమ్ అనేది మాకు తగిలింది. ఈ గేమ్ ఎలా అయినా ఆడాలని మా ఏసన్న నా బుర్ర తినితే ఈలోపు ఆ అమ్మాయి అతని బుర్ర తినేస్తుంది. అన్న ఇది ఎందుకు ఎలా ఉంది, అది ఎందుకు ఎలా ఉందంటే ఇక్కడ ఆడక ఆ పక్క వెళ్ళి ఆడు అని చెప్పాను నేను. ఈలోపే మా అన్న ఊరే ఆర్డర్ తమ్ముడు ఎలాగైనా నువ్వు కొడతావనేసరికి నేను పొంగిపోయినా. ఈలోపు అది బాల్ తీసుకుని ఆడుతుంటే మా బావ వచ్చి సలహాలు ఇస్తాడు. ఈలోపు నేను ఒక శాస్త్రవేత్తలా వేస్తే నాకు ఒక చెవులు క్లీన్ చేసుకునే పొలాలు వచ్చినాయి. చివరగా ఆ బాబాయ్ కూడా నవ్వుతాను. 500 సమర్పించుకున్నా.